గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. సో ఈరోజు ఈవినింగ్ మేము అఖండ సినిమాకి బుక్ చేసుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ అఖండ సినిమా పోస్ట్పోన్ అవ్వడంతో అందరం డల్ అయిపోయాము. సో డల్ ఏం అవ్వద్దు, ఇక్కడ విజయవాడలో ఫ్లవర్ షో పెట్టారని చెప్పి తెలిసింది. అందుకనే ఫ్లవర్ షో చూడడానికి కోసం అని చెప్పి వెళ్తున్నాను. అక్కడ బోల్డ్ అన్ని ఫ్లవర్స్ ఉంటాయంట. అందుకనే నేను ఇలా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ వేసుకున్నాను. ఫ్లవర్స్ మధ్యలో మంచిగా ఫొటోస్ దిగడానికి అని చెప్పి ఇట్లా రెడీ అయ్యాను అనమాట. ఫొటోస్ ఎలా వస్తాయో అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు. అయితే ఈలోపు మీరు ఏం చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు నాతో పాటు రండి ఆ ఫ్లవర్ షో చూడడానికి. చలో. ఎంట్రన్స్లోనే ఇలా గ్రాండ్గా ప్లాన్ చేశారనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ రియల్ పూలతోటి చేశారు. అక్కడ నేను కొన్ని ఫోటోలు కూడా దిగాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, లోపల స్కూల్ పిల్లలకు ఒక కాంపిటీషన్ అవుతుంది. అది ఏం కాంపిటీషన్ అని అడిగితే ఫైర్లెస్ కుకింగ్ అంట. అంటే మంట లేకుండా మనం ఎన్ని వంటలు చేయగలుగుతామో ఆ అన్ని వంటలు, సాధ్యమైన అన్ని వంటల కాంపిటీషన్ అక్కడ జరిగింది. అయితే ఇంకో మంచి విషయం ఏంటంటే, ఇవన్నీ స్వయంగా పిల్లలే చేసుకొని రావడం అనేది గ్రేట్ కదా. సో అది కాసేపు చూసిన తర్వాత ఇంకా మేము ఇంకొంచెం లోపలికి వెళ్ళాము. ఆ ఫ్లవర్ షో అవన్నీ చూడడానికి అని చెప్పి లోపలికి వెళ్ళాము. నాకు పర్సనల్గా ఇట్లా గార్డెనింగ్ అన్నా లేదా మొక్కలు పెంచడం, ప్లాంటేషన్ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. నాకు ఎప్పటికైనా ఆశ అన్నమాట, ఇట్లా చాలా ఫుల్గా గార్డెన్ పెట్టుకొని అట్లంతా మొక్కలు పెంచాలి అని. అండ్ చూసారా, కృష్ణుడిని పెట్టి కృష్ణుడి చుట్టూ మంచిగా ఫ్లవర్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. టెర్రస్ గార్డెన్ గ్రూప్ అంట. అంటే టెర్రస్ మీద ఎవరెవరైతే వాళ్ళ మొక్కలు పెంచుకుంటున్నారో ఆ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ షో పుటప్ చేయడం అన్నమాట. ఆ ఐడియానే భలే అనిపించింది. ఒక జస్ట్ షోకేస్కో పెట్టడం కాకుండా వాళ్ళు అమ్ముతున్నారు కూడా. చూడండి ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ చూడడానికి అక్కడి మేయర్ కూడా వచ్చారంట. అదిగో ఆవిడే అంట మేయర్. సరే నేను ఉన్నప్పుడే వచ్చారు కదా అని చెప్పి ఒక వీడియో అలా తీసి పెట్టానన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అండ్ షోకేస్ మొక్కలు ఎన్ని ఉన్నాయో అసలు నిజంగా ఒక్కొక్క వాటి స్టోరీ చెప్తుంటే వావ్ అనిపించింది నాకు. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. వీళ్ళు చెప్పిన దాంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే, ఈ పాండవ తులసి. అయితే ఈ పాండవ తులసి అంటే ఏంటి అంటే, పాండవులు వనవాసం చేస్తున్న టైంలో భూమిలో ఈ ఆకుని పెట్టి దీపం వెలిగిస్తే నిజంగా దీపం వెలిగించినట్టు చాలాసేపు అలా ఉండేదంట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా అదే కాకుండా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయన్నమాట. ఆ చిన్న చిన్న చెర్రీ టమాటోస్లా కనిపిస్తున్నాయి కదా, అవి చెర్రీ టమాటోస్ అనుకున్నాను కానీ కావు, రౌండ్ మిర్చీస్ అంట. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేను అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. బ్లాక్ మిర్చి అంట. రెడ్ గ్రీన్ చూసాం కానీ నాకు చూడండి బ్లాక్ మిర్చి అంట. చాలా కారంగా ఉంటాయంట. నేను ఫస్ట్ టైం చూశాను. కొంచెం భయమైంది ఆ మిర్చిని చూస్తుంటే, కానీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని స్వీట్ లెమన్ అంటారంట. కాయ మీద కూడా ఆకులు వచ్చాయి. అయితే నేను అన్నాను అట్లానే తింటారా అంటే, కాదు ఆకులు తీసుకొని తినొచ్చు. ఇది స్వీట్ లెమన్ అంట. దీన్ని స్వీట్ లెమన్ అంటారంట. అది తియ్యగా ఉంటుందంట, తియ్యగా పులుపు కలిపి ఉంటుందంట. సో ఇది కూడా నేను ఇంకోటి ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత పూల మొక్కలు కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ పూల మొక్కలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇది ఇంకొక స్టాల్ అన్నమాట. ఇది పూల కుండీల స్టాల్. సిరామిక్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, ఫైబర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇది మన చెట్లు పెట్టుకునే స్టాండ్ అన్నమాట. ఇది ఎంత తీసుకుందామా అని అడిగితే 4000 చెప్పారు. ఎందుకులే అంత తీసుకోవడం అవసరమా అని చెప్పి జస్ట్ ఒక 2 కుండీలు తీసుకున్నాము. ఇవన్నీ సిరామిక్వే, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే సిరామిక్ అంటే మళ్ళీ అటు ఇటు పెడుతుంటే పగిలిపోతాయేమో అని చెప్పి మేము ఫైబర్వి తీసుకున్నాము.
ఇందాక చెప్పా కదా నేను ప్లాంట్స్ కొన్ని తీసుకున్నాను అని. అయితే అందులో ఇండోర్ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టము. అందులో ముఖ్యంగా బంచెస్ లాగా వచ్చే మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా! ఆ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే తీగలాగా కాకుండా బంచెస్‌లా వస్తాయి కదా! అలాంటివి నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకనే ఒకటి తీసుకున్నాను మా రూమ్‌లో పెట్టుకుందామని చెప్పి. అండ్ ఇక్కడ జామ చెట్లంట, ఇవన్నీ హైబ్రిడ్ జామ చెట్లంట. అయితే మా చిన్నోడి బర్త్‌డే కోసం అని చెప్పి మేము ఒక జామ చెట్టు నాటాము. కానీ అది కొంచెం పాడవుతుంది అనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఇంకొక జామ చెట్టు తీసుకొని నాటుదామని చెప్పి తీసుకున్నామన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం పూల మొక్కలతోటి డెకరేషన్ చేశారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా నిజంగా. ఒక ఈవినింగ్ అలా ఇలా ఒక ఫ్లవర్ షోకి వెళ్ళి అలా అంతా ఎంజాయ్ చేస్తే నిజంగా మనసు ఎంత హాయి అనిపించిందో. అండ్ దాని తర్వాత డిన్నర్ కోసం ఎటెళ్దాము అని చెప్పి ఇక్కడ ఒక కెఫే ఉంది. అదేం కెఫే అంటే అవకాడో అండ్ బ్రౌనీ అనమాట. ఇది స్పెషల్లీ విజయవాడ అండ్ బెంగుళూరులోనే ఉంది. ఫస్ట్ టైం నన్ను మా హస్బెండ్ తీసుకెళ్ళినప్పుడు నేను ఫిదా అయిపోయాను నిజంగా. అక్కడ టేస్ట్‌లకి ఎంత బాగున్నాయో రుచులు. అండ్ మొత్తం కూడా చాలా హెల్దీ. ఎందుకంటే అవకాడో అంటే హెల్దీయే. బ్రౌనీ అంటే హెల్దీ కాదులే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఒక శాండ్విచ్ అండ్ అవకాడో టోస్ట్, పెన్నె పాస్తా ఇట్లా కొన్ని ఆర్డర్ చేసి తిన్నాము. టేస్ట్ అద్దిరిపోయింది. సారీ హైదరాబాద్లో లేదు. నేను ఎంత ఫీల్ అవుతున్నానో హైదరాబాద్లో లేనందుకు. అండ్ ఫుల్గా కుమ్మేశాము. అలా ఒక ఈవినింగ్ మాది అలా ఫ్లవర్ షోకి వెళ్ళి ఇలా డిన్నర్ చేసి ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.